స్వామి పరమేశ్వరునికి మీ సేవకుడు భస్మాసురుని ప్రణామాలు. రా భస్మాసురా, భస్మం తెచ్చావా? ఈవేళ భస్మం దొరకలేదు పరమేశ. ఎందువల్ల? స్వామి పరమేశ, ఈ జగత్తులో మనుష్యుల అసురుల ఆయుష్ పెరుగుతూనే ఉంది. నేను నలుమూలలా వెతికి వేసారిపోయాను. కానీ ఎక్కడా కొత్త చితియే కనిపించలేదు. దానివల్ల భస్మం దొరకనే లేదు. శ్మశానాలన్నీ శూన్యమయ్యాయి. మృత్యుదేవత తన కార్యం సరిగ్గా నిర్వహించడం లేదు. అందువల్ల మనుష్యులెవరూ మరణించడం లేదు. ఇప్పుడు నా చింత ఏమిటంటే తమ ఆజ్ఞను ఎలా పాలించగలనా అని. జన్మించిన వారందరూ మరణించటం తథ్యం. జనన మరణాలు ప్రకృతి అచంచల నియమాలు. అందువల్ల నీవు చింతించవలసిన అవసరం ఏమీ లేదు. వెతికితే నీకు ఎక్కడైనా చితాభస్మం తప్పక ప్రాప్తిస్తుంది. నేను జగమంతా తిరిగి వచ్చాను స్వామి పరమేశ. ముందు చితులు మండటం, వాటి భస్మం దొరికే సూచనలేమీ కనిపించడం లేదు. మీరు నా ఒక్క ప్రార్థనను స్వీకరిస్తే భస్మం పొందే మార్గం కనిపించవచ్చు. ఏమిటా ప్రార్థన? నాకొక వరం ఇవ్వండి. నేను ఎవరి నెత్తి మీద చేయి పెడతానో వాడు భస్మం అవ్వాలి. దాంతో ఏమవుతుంది భస్మాసురా? ఒకటి, దానితో భస్మం దొరకగలదు పరమేశ. రెండోది, ఆ వృద్ధులు వ్యర్థంగా భూమికి భారమై మృత్యువును పొందలేకపోతున్నారు. ఇక వారు వృద్ధాప్య బాధ నుంచి విముక్తులవుతారు. నాకు వరమివ్వండి పరమేశ. తథాస్తు. ఇప్పుడు నీవు ఎవరి నెత్తి మీదైనా చేపెట్టగానే వారు బూడిద గుట్టయిపోతారు. మరైతే గుర్తుంచుకో, మృత్యు సమీపానికి చేరి వృద్ధాప్య కష్టాల నుంచి విముక్తిని పొందగోరే ప్రాణులపైనే నీవు దీన్ని ప్రయోగించాలి. నిర్దోషుల మీద మాత్రం దీన్ని ప్రయోగించకు సుమా. అలా ఎప్పుడూ చేయను స్వామి, ఎప్పుడు చేయను. తమరు అసుతోషులు కదా, అందరి ఆశలను నెరవేరుస్తారు. నేను ఆశించనైనా లేదు. మీరు నా యొక్క ప్రార్థన విని ఇంత త్వరగా వరాన్ని ఇస్తారని. ఇప్పుడు నేను కైలాస పర్వతం మీద చితాభస్మం గుట్టలు పెట్టేస్తాను. తమరికి జయం కలగాలి పరమేశ, జయం కలగాలి. ఏమిటి మీరు ఇలా చేశారు స్వామి? తమరెప్పుడు ఇలాగే చేస్తారు. అసురులకి వరాలనిచ్చి వారి అహంకారాన్ని పెంచివేస్తారు. అప్పుడు వాళ్ళు నిర్దోషులపై అత్యాచారాలు చేస్తారు. భస్మాసురుడు కూడా ఇంత పెద్ద వరాన్ని పొంది అలాగే చేస్తాడు. నీవు చింతించకు దేవి. భస్మాసురుడు మా సేవకుడు. అతడు మా ఆజ్ఞను ఎన్నడూ ఉల్లంఘించడు. ఎంత సేవకుడైనా గాని అతడు అసురుడే కదా స్వామి. ఇంకా అసురులో ఆజ్ఞనే కాక ధర్మం, నీతి, న్యాయం, మర్యాద అన్నింటినీ ఉల్లంఘన చేస్తారు. భస్మాసురునికి ఇంత పెద్ద వరాన్నివ్వడం ఎన్నడూ మంచిది కాదు స్వామి. భలారి మహాబలి, అరే భలారి భస్మాసురా, మా వ్యధను విను. అసుర రాజా, మా వ్యధను విను. అసుర సోదరులారా, నేను నా భస్మీకర వరాన్ని ప్రయోగించి ముల్లోకాలను అల్లకల్లోలం చేసి అశాంతి రేపాను. ఇప్పుడు చెప్పండి, మీకు నేనేం చేయాలో. మహాబలి భస్మాసుర, ఆ అల్లకల్లోలంతో మాకు ఏమి దొరుకుతుంది? అయితే మరి మీకు కావాల్సిందేమిటి? సమస్త రాక్షస జాతికి మంచి కోరుకుంటాము. చూస్తున్నావుగా, దేవతల భయంతో మేము ఎలా అరణ్యంలో దూరి దాక్కున్నామో. అసుర సామ్రాట్ భస్మాసురునికి జయమో! అసుర సామ్రాట్ భస్మాసురునికి జయమో! అసుర సామ్రాట్, ఇది మీకు బహుమతిగా ఇస్తున్నాము. ఇదిగో అసుర సామ్రాట్ యొక్క కత్తి. ఇది చూస్తే ఇక మన ఉద్ధరణ నిశ్చితమనిపిస్తుంది. అలా అనిపిస్తే
మన అసుర బంధువుల రక్షణ కోసం, మంచి కోసం నేనేం చేయాలి? అసురు రాజా, అసురులకి మంచి చేయాలంటే నువ్వు అసురుల శత్రువులైన ఈ దేవతలను, ధర్మాత్ములను అంతం చేసి ముల్లోకాల్లోనూ అసురుల సామ్రాజ్యాన్ని స్థాపించు. అయితే చెప్పండి, ఎవరు మనకి శత్రువైన రాజు? రాజా ధర్మసేనుడు. అతను బ్రహ్మ విష్ణుల భక్తుడు, ఇంకా అతను చాలా ధర్మాత్ముడు. ధర్మాత్ముడా? నేను అతని ధర్మాన్ని, అతని ఆత్మని రెంటిని అంతం చేసేస్తాను. అసుర సామ్రాజ్యం స్థాపించే కార్యాన్ని నేను ఇప్పుడే ఇక్కడి నుంచి ఆరంభిస్తాను. చూస్తాను ఎవడో ఆ ధర్మసేనుడు. ప్రజావాత్సల్య న్యాయప్రియ మహారాజా ధర్మసేనునికి జయమో! ప్రజావాత్సల్య న్యాయప్రియ మహారాజా ధర్మసేనునికి జయమో! ప్రజావాత్సల్య న్యాయప్రియ మహారాజా ధర్మసేనునికి జయమో! మహామంత్రి ప్రసేనజిత్, ఆజ్ఞాపించండి మహారాజా. మా ప్రజల క్షేమ సమాచారాలు చెప్పండి. మహారాజా, ప్రజలు ఎంతో సుఖంగా ఉన్నారు. రాజ్య వ్యవస్థ సరిగ్గా నడుస్తోంది. అన్ని పనులు కుశలతాపూర్వకంగా జరుగుతున్నాయి. కానీ మహారాజా, కానీ ఏమిటి మహామంత్రి? ఆగిపోయారే? చెప్పండి ఏమిటో నిస్సంకోచంగా. మహారాజా, ఇప్పటిదాకా రాజ్యమంతటా శాంతి నెలకొని ఉంది. కానీ చుట్టుపక్కల రాజ్యాల్లో భయంకర రాక్షసుడైన భస్మాసురుని అత్యాచారాల వార్తలు విని విని మన ప్రజలు భయపడిపోతున్నారు. ప్రజల భయం అతడు మన రాజ్యంలోకి వచ్చి తన దుండగాలు దుష్కార్యాలతో వారిని పీడిస్తాడేమోనని. ఎప్పటికీ కాదు, ఏ విధంగానూ కాదు. మేము మా ప్రజలను ఏమాత్రమూ బాధపడనీయం. మహామంత్రి, ఇప్పుడే మన సైనికులను ఆదేశించండి, భస్మాసురుని సమాప్తం చెయ్యమని. భస్మాసురుణ్ణి సమాప్తం చేయాలని ఆలోచిస్తున్నారా? రాజా ధర్మసేన, నీకిది తెలుసా? ఇప్పుడు నీవు సమాప్తమయ్యే సమయం సమీపించిందని. సేనాపతి, ఈ దుర్మార్గుని సమాప్తం చెయ్యండి. భస్మాసురా! 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 నన్ను సమాప్తం చేయాలని ఆలోచించే ధర్మసేనుడే
స్వయంగా సమాప్తమయ్యాడు. ఇప్పుడు ఈ రాజ్యం మీద అసురుల అధికారం స్థాపితమైంది. భస్మాసురా! మహారాజు ధర్మసేనుని పుత్రుడు వృషసేనుడు ఇక్కడ ఉండగా ఒక అసురుడు ఈ సింహాసనంపై ఎప్పుడూ కూర్చోలేడు. ఇక్కడ అసురుల రాజ్యం ఎప్పటికీ స్థాపించనీయను. స్వామి, ఇతడొక అతి భయంకర దైత్యుడు. తాను పొందిన వరంతో మిమ్మల్ని భస్మం చేసేయగలడు. ఇక్కడి నుంచి పారిపోదాం, అదే మనకు మంచిది స్వామి. స్వామి, స్వామి. స్వామి, స్వామి, ఎంత పనైంది స్వామి. ఏమిటిది? నేను మిమ్మల్ని హెచ్చరిక చేద్దామని వచ్చాను, కానీ ఇప్పుడు నా హెచ్చరికే అక్కర్లేదు. ఈ దుష్టుడు మిమ్మల్ని భస్మం చేసేశాడు స్వామి. మీ ప్రాణాలు తీసేశాడు. ఇప్పుడు నేనెవరి కోసం జీవించను? ఎలా? హంతకుడా, పాపి, దుష్టుడా, ఎందుకలా నాకేసి చూస్తున్నావు? ఎలాగూ రాక్షసుడివి, తామసం లాంటి అవగుణాల భండారానివి. నేను నా స్వామి లేకుండా ఒక్క క్షణం కూడా జీవించలేను. ఆలస్యం చెయ్యకు, నన్ను కూడా భస్మం చేసేయ్. నన్ను వద్దు. నీలాంటి పరమ సుందరిని భస్మం చేసి నాకు నేను చెడు చేసుకుంటానా? అలాంటి మూర్ఖుని కాను నేను నిన్ను నా మహారాణి చేసుకుంటాను. మహారాణి, నా వద్దకు రా మహారాణి. మహాబలి భస్మాసురునికి జయము! మహాబలి భస్మాసురునికి జయము! మహాబలి భస్మాసురునికి జయము! మహాబలి అసుర సామ్రాట్టుకు జయము! మహాబలి అసుర సామ్రాట్టుకు జయము! మహాబలి అసుర సామ్రాట్టుకు జయము! నారాయణ నారాయణ. పరమపిత భస్మాసురుడు భూలోకంలో మహా ఉపద్రవం తెచ్చిపెట్టాడు. అహంకారంతో మదించిన తన అన్యాయ కార్యాలు దినదినము పెరిగిపోతున్నాయి. అతడు స్వర్గలోకాన్ని కూడా ఆక్రమించి దేవతలను అక్కడి నుంచి బహిష్కరించాలని కూడా నిశ్చయించుకుని ఉన్నాడు. అతని నిశ్చయమే గనక ఫలిస్తే చాలా అనర్థమైపోతుంది. అతని నాశనానికి ఏదన్నా ఉపాయం చూడండి. నాశనమవుతాడులే నారదా. వినాశకారకులెవరు అధిక సమయం భూమి మీద నిలవలేరు. వచ్చిన చిక్కేమిటంటే అతడు పరమేశ్వరుని వరం పొంది ఉన్నాడు. దానివల్ల ఉన్మాదితుడైపోయాడు. ఆ దుర్మార్గునికి తెలియటం లేదు. ఆ పరమేశ్వరుడు అతన్ని నాశనం చెయ్యడానికి ఏర్పాట్లు చేశాడని. ఆ పరమేశ్వరుడా? అదేలాగా? భస్మాసురుని మనస్సులో నారీకాంక్ష మొలకెత్తింది. ఇక ఆ పరమేశ్వరుడే ఎవరో ఒక సుందరి ద్వారా అతని అంతమందింపజేస్తారు. ఇక నువ్వు వెళ్ళు నారదా. నారాయణ 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 నారాయణ.
ఈ పాట ప్రపంచంలో అందరూ ఎప్పటినుంచో వింటున్నదే. లక్ష్మీ లక్ష్మీ అని నువ్వెప్పుడు అనవు కదా. నారాయణ నారాయణ. మాత, ఈ విషయం గురించి ఇంతకు ముందు కూడా మాట్లాడాం. నేను అప్పుడు తమరికి నివేదించుకున్నాను, నారాయణ నామంలోనే లక్ష్మి సమ్మిళితమై ఉందని. అయితే సరే, కానీ నీవు చెప్పు, ఇన్నాళ్ళ నుంచి నువ్వెక్కడున్నావు? త్రిమూర్తుల లీలలకు సాకార రూపమిచ్చే పనిలో ఉండిపోయాను. అంటే నీ ప్రశ్నలన్నీ ఇప్పుడు సమసిపోయాయి. లేదు లేదు మాత, ఎప్పటికీ లేదు. ప్రశ్నలు ప్రళయకాలం దాకా కూడా ఉంటాయి. ప్రశ్నలు, సూచనలు, ఇంకా భక్తి, ఇవన్నీ నారదుడి జీవితం. కానీ భస్మాసురుని విషయంలో మాకు నీవేమీ సూచననివ్వలేదే. విన్నదేమంటే భూలోకంలోని నిర్దోషులందర్నీ భస్మం చేసే భయంకర భస్మాసురుని చూసి సమస్త ప్రాణకోటి ఎంతో కంపించిపోతున్నారని. మీరు విన్నది నిజమే మాత. కానీ ఈ నిజాన్ని నీవు చెప్పలేదే నారదా. సర్వ జగత్తు యొక్క మంచి చెడ్డల సూచనలిస్తూ ఉంటావు. ఈ సూచన నీవెందుకు ఇవ్వలేదు? మాత, మీకు శ్రీ మహావిష్ణువుకు తెలియకుండా ఈ ప్రపంచంలో ఏ విషయమైనా దాచగలమా? తమరు సర్వజ్ఞులు. తమ దివ్య దృష్టితో ఎప్పుడు కావాలన్నా ఏది కావాలన్నా చూడగలరు, ఎరుగగలరు. అయితే శ్రీ మహావిష్ణువు ఈ విషయమై ఏమీ చెప్పలేదా? ఇక్కడ ఉంటే కదా చెప్పడానికి. వారు భక్త రక్షణకై భూలోకానికి వెళ్లారు. భక్త రక్షణ కోసం భూలోకానికి వెళ్ళారా? ఎవరా భక్తులు? భస్మాసురుడు చేసిన అత్యాచారాల వల్ల నేను చూస్తూ ఉండగా నిర్దోషులెందరో ప్రాణాలు కోల్పోయారు. కానీ నేను అక్కడ రక్షించడానికి వచ్చిన శ్రీ మహావిష్ణువును చూడనేలేదే. ఎలా చూడగలవు నారదా? మా సాకార రూపం అయితే నీవు చూడగలవు. భక్తుల రక్షణ కోసం మేము అప్పుడప్పుడు నిరాకార నిర్గుణ రూపం ధరిస్తూ ఉంటాం. నీకీ రహస్యం తెలీదా ఏమిటి? ప్రభు, తమ రహస్యాలు, తమరి విచిత్ర లీలలు తెలుసుకోవడం నారదుడి వశం కాదు. నాకొక చిన్న విషయం చెప్పండి. భస్మాసురుని భస్మీభూతం చేయటానికి ఏం ఉపాయం చెప్తారు? పరమపిత బ్రహ్మదేవులు చెప్పడం భస్మాసురుని మదిలో నారీకాంక్ష ఉత్పన్నమైందని, అతని అంతం ఒక స్త్రీచే అవుతుందనిను. దీని రహస్యమేమిటి? నారదా, నువ్వు ఇదేదో రహస్యం అంటున్నావు. కానీ అంతా పూర్తిగా చెప్పేసిన పిమ్మట ఇక ఇందులో రహస్యమేముంది? అందుకని ఉత్తమమైన పనేమంటే నీవు ఈ రహస్యాన్ని రహస్యంగానే ఉంచు. రక్షించండి పరమశివ, రక్షించండి పరమశివ, రక్షించండి పరమశివ, రక్షించండి. ఏం జరిగింది నారదా? ఇంత వ్యధ చెందుతున్నావే? ఇదంతా తమ కృప యొక్క దుష్పరిణామమే పరమశివ. అయితే ఇప్పుడు మా కృప వల్ల దుష్పరిణామాలు కూడా అవుతాయా? అవశ్యం అవుతాయి. అయ్యాయి, అవుతూ ఉన్నాయి పరమశివ. అయోగ్యులు, దుష్టులైన వారికి ఇటువంటి స్థానం, అధికారము, వరబలము ఇస్తే కనుక దానికి వారు అయోగ్యులైనా సరే వారు వీటిని దురుపయోగపరచరా పరమశివ? ఇక దాంతో దుష్పరిణామాలు జరగవా? నీవు ఎవరి విషయం మాట్లాడుతున్నావు నారదా? తమకు అంతా తెలిసి ఉండి కూడా తెలియనట్లుంటారే. అందుకే తమని అందరూ భోలాశంకరులు అంటారు. తమరికి బహుబాగా తెలియను నేను భస్మాసురుని విషయం చెబుతున్నానని. నీకేం కష్టం కలిగించాడు అతను? కష్టమా? పరమశివ, వాడు నా శిరస్సుపై చేయి వేయి వచ్చాడు. మరి నీవేం చేసావు నారదా? ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోవడం మించి నేను ఇంకేమి చేయగలను మాత? పరమశివ, నా ప్రాణాలు ఎలాగో కాపాడుకోగలిగాను. కానీ ఆ దుష్ట అసురుడు మృత్యువు విలయ తాండవం ఆరంభం చేసేశాడు. పరమశివ, ఆ దుష్ట అసురుడు నిర్దోష ప్రాణులని భస్మరాసులుగా మార్చివేస్తున్నాడు పరమశివ. మరి నాకు అర్థం కావటం లేదు పరమశివ. తమరు యోగ్యత లేనటువంటి అట్టి దుష్ట ప్రాణులకు వరాలను ఎందుకు ప్రసాదిస్తారు? తమరి కృపని, వరశక్తిని ఎంత అనుచితంగా ఉపయోగిస్తున్నారో ఆ దుష్ట అసురుడు. మాత, పరమశివ, నాకనిపిస్తోంది వాడు సంపూర్ణ జగతిలోనూ ప్రళయం సృష్టిస్తాడని. నేను ముందే చెప్పాను కదా, అలాంటి వరాన్ని పొంది ఆ అసురుడు ఉత్పాతం సృష్టిస్తాడని. ఈ జగతిలో ఎవరున్నారు ఒకసారి వరాలు, అధికారం, స్థానం, సౌకర్యాలు పొంది ఉత్పాతాలను సృష్టించని వారు? అందరికీ అందరూ తమ వంటి శుభకారకులు, భోళాతత్వం గలవారు ఉండరుగా పరమశివ.
మరింక ఇప్పుడు ఏం జరగనుందో నిర్దోష ప్రాణులకు. చింతించకు నారదా, మేము శీఘ్రమే ఈ అనర్థాన్ని ఆపుజేస్తాం. భస్మాసురా, వెంటనే ఇక్కడికి వచ్చేయి. జై శివశంకర. తమరు ఇచ్చిన వరదాన శక్తిని నేను ప్రయోగించి అత్యంత సౌఖ్యాన్ని పొందుతున్నాను. ఈ సుందరి ఎవరు? నన్ను ఆ విధంగా క్రోధంగా చూడకు సుందరి. క్రోధంలో నీవు మరింత సుందరంగా కనబడుతున్నావు. నేను అనుకుంటుండేవాడిని, నేను నా శత్రువులని పరిసమాప్తి చేసిన పిదప ఈ త్రిలోక సామ్రాట్టుని అయిన తరువాత నా సామ్రాజ్ఞి ఎవరవుతారా అని. కానీ నేను నిన్ను చూసిన పిమ్మట సమస్య ఆలోచన రెండు అంతమయ్యాయి. రా, నా వద్దకు రా. నేను ఇంద్రుణ్ణి భస్మం చేసి నిన్ను స్వర్గ సింహాసనంపై అధిష్ఠింపజేస్తాను. దుష్ట భస్మాసురా, పార్వతి మా యొక్క అర్ధాంగిని. ఇక నీవు మా సేవకుడు. ఆమె నీకు తల్లితో సమానం. ఈమెను చెడు దృష్టితో చూస్తే పరిణామం ఏంటో తెలుసా? మేము నిన్ను ఈ క్షణమే భస్మం చేసేస్తాం. భస్మం చేసే పని నీవు ఒకప్పుడు చేసేవాడివి. ఆ యుగం అయిపోయింది భస్మదారి. ఇప్పుడు భస్మం చేసే పనిని నేను చేస్తాను. నీవు నన్ను భస్మం చేయడానికి ముందే నేనే నిన్ను భస్మం చేసి ఈమెను నాదానిగా చేసుకుంటాను. అక్కడే ఆగు దుష్టుడా. ప్రభు తమని రక్షించుకోండి. ఇక పారిపోండి, ఇక్కడి నుంచి పారిపోండి ప్రభు. భస్మాసురా, 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 భస్మాసురా. నారాయణ నారాయణ. అయోగ్యులైన వారికి అధికారాలు ఇవ్వడం వల్ల సదా దాని పరిణామం దుఃఖదాయకమే అగును. సర్వేశ్వర, తమరి నుంచే వరాన్ని పొందాడు. ఇక ఇప్పుడు తమరికే నష్టాన్ని కలిగించే యత్నిస్తున్నాడు ఈ దుష్టప్రాణి. నారాయణ నారాయణ. ఇప్పుడు నేనే ఏదో ఒక ఉపాయం యోచించాలి. రక్షించండి ప్రభు. శ్రీహరి, మమ్మల్ని రక్షించండి ప్రభు, రక్షించండి. నారదా, నీకిప్పుడు ఏమాపద వచ్చింది? నారదా, ఈనాడు నీకు రక్షణ ఎందుకు ఆవశ్యకమైనది? నీవే సంపూర్ణ జగతి రక్షణ గురించి ఆలోచిస్తూ ఉంటావు కదా. మాత ఆలోచన ఈనాడు ఉన్నది, కానీ జగతికై కాదు, జగత్పతికై. అంటే? శ్రీహరి భస్మాసురునికి వరాన్ని ఇచ్చి పరమశివులే స్వయంగా సంకటంలో పడిపోయారు. ఆ దుష్ట భస్మాసురుడు పరమశివుల శిరస్సుపై చేయి పెట్టి వారిని భస్మం చేయ చూస్తున్నాడు. కానీ నారదా, ఇదీను ఆ శివలీలయే మరి. శివలీల? శ్రీహరి, ఇది ఎటువంటి శివలీల? దీనితో ప్రాణాలకే ముప్పు. నారదా, శివుడు ఇటువంటి లీలలే చేస్తారు. దాంతో జగతిలోని సకల ప్రాణులు ఇది తెలుసుకుని నడుచుకోవాలి. అయోగ్యులైన వారికి అధికమైన అధికారాలు లేదా వరాలను ఇస్తే
జగత్తు దుష్పరిణామాలను ఎదుర్కోక తప్పదు. ఇప్పుడిక వారిని దుష్పరిణామాల నుండి కాపాడండి. స్వామి, తమరు సర్వదా శివపార్వతులను కష్టాలు బాధల నుంచి కాపాడారు. ఇక శీఘ్రమే వారికి సహాయం చెయ్యండి. అది ఎలాగూ చేయవలసిందే. ఏమిటి ఇలా జరుగుతోంది స్వామి? ఏమిటి? ఏం జరుగుతోంది దేవి? ముల్లోకాలు ఏలిన స్వామి ఒక దుష్టుడు, బుద్ధిహీనుడు, దురాచార అసురుని ఎదుట ఇంత వివసులైపోయి పెరికిగా పౌరుషహీనులైపోయారా? సమయం బలీయమైనది దేవి, సమయం బలీయమైనది. అవును స్వామి, చూస్తూనే ఉన్నాను సమయం ముందు ఓడిన బలాన్ని. కాని తమరి ఈ దుర్దశ నేను చూడలేకున్నాను. దేవి, మాకు ఇటు దుర్దశ ఇష్టం అనుకుంటున్నావా? మేము ఈ దుర్దశ వలన ఎంతో బాధపడుతున్నాం. అయితే అంతమెందుకు చేయరు తమరి ఈ దుర్దశని? లేదు, మేము ఇప్పుడే అలా చేయలేము. మీరు కాకుంటే నేను చేయగలను కదా. తమరు నాకు అనుజ్ఞనివ్వండి. నేను శక్తి రూపాన్ని ధరించి ఆ దుష్ట భస్మాసురుణ్ణి ఒక్క క్షణంలో అంతమొందిస్తాను. నువ్వు అలా చేస్తే కనుక మేమిచ్చిన వరమేమి కావాలి? మేము భస్మాసురునికి వరమిచ్చాముగా, అతనిని ఎవరూ చంపలేరని. అతను నీ చేత కనుక వధింపబడితే మేమిచ్చిన వరం మహిమ కూడా అంతమైపోతుంది. అటులనే జరిగితే జగతిలోని ప్రాణులు భావిలో మాపైన, మా వరాల శక్తి యొక్క మహిమపైన విశ్వాసాన్ని కోల్పోతారు. స్వామి, తమరు అన్ని విధాలా వివసులయ్యారు. నీవు చింతించకు దేవి, మా ఈ వివసత శీఘ్రమే అంతమవ్వగలదు. ఏదో విధమున ఇది అవశ్యం తీరగలదు. ఇక నీవు శీఘ్రమే సమాధి స్థలానికి వెళ్ళు. అచట నీవు సురక్షితంగా ఉండగలవు. ఎక్కడా శివశంకరుడు? ఎక్కడా మహాదేవుడు? ఇటు చూడు వరప్రసాద భస్మాసురా. నీవు సరిగ్గా చూడు. అంతర్నేత్రంతో చూస్తే నేను నీకు పార్వతి కంటే అధిక సౌందర్యంగా అగుపిస్తాను. నేను త్రిభువన మోహినిని. రూపలావణ్యాలలో నాతో పోటీ పడగలిగిన అన్య సుందరిమణులు ఈ జగతి అందే లేరు. నన్ను నీ మహారాణిగా చేసుకుని జగతిలోని సర్వ సుఖాలను అనుభవించు భస్మాసురా. నన్ను వివాహం చేసుకుని భస్మం చేయడమని ఈ జంజాటు నుంచి శాశ్వతంగా విముక్తిని పొందు. నీవు అనుపమాన సుందరివి. నేను అవశ్యం నిన్ను పరిణయమాడతాను. తక్షణమే వివాహం చేసుకుంటాను. మరి నా కోరిక అదే, నీవు కోరుకునేది అదే. మరి వివాహానికి విలంబన ఎలా? విలంబన నీవు చేస్తున్నావు సుందరి. నేను నిన్ను పొందటానికి ఆతురతతో ఉన్నాను. వివాహం ఆడదాం రా. కొంచెం ఆగు భస్మాసురా. మా కులరీతి ఏమంటే వివాహానికి ముందుగా మా కులదేవత సమ్ముఖాన నృత్యగానాలు చేసి వారిని ప్రసన్నం చేసుకోవాలి. లేదంటే కులదేవతకి కోపం వస్తుంది. వైవాహిక జీవితం కష్టాల పాలవుతుంది. వద్దు వద్దు, మేము కష్టాలు ఎన్నటికీ పడము. మేము అసురులము, ఇతరులకే కష్టాలు కలిగిస్తాము. చెప్పు, ఎవరు మీ కులదేవత? ఇక నృత్యం ఎక్కడ చెయ్యాలి సుందరి? రైటు. ఈ వటవృక్షమే మా కులదేవత. నీవు నాకు కాబోయే పతివి.
మా కులరీతిని అనుసరించి కులదేవతను ప్రసన్నం చేసుకోవడానికి నేను నాట్యం చేసిన విధంగానే నీవు నృత్యం చేయాలి. చెప్పు, చేస్తావు కదూ? నీవు చెబితే నృత్యమే ఎలా? నేను దుష్కృత్యం కూడా చేస్తాను. నడు, శీఘ్రమే నృత్యాన్ని ఆరంభిద్దాం. అలా నృత్యం చేసి వెంటనే నిన్ను వివాహం చేసుకుంటాను. రా అయితే నృత్యగానాలు ఆరంభిద్దాం. గానమా? ఏమైనది? ఆగిపోయావే? నేను నృత్యం చేయగలుగుతాను, కానీ పాటలు పాడలేను. ఎందుకని? నా కంఠం మధురమైంది కాదు. నేను అపశృతిలో పాట పాడితే నా జాతి అసురులందరూ వారిని పిలుస్తున్నాననుకుని ఇచ్చటికి వచ్చేస్తారు. వద్దు, నేను పాట పాడలేను. ఇప్పుడిప్పుడేగా నాతో అన్నావు దుష్కృత్యాలు కూడా చేస్తాను అని. దుష్కృత్యాలు చేయడం అనేది మా కులధర్మం సుందరి, కానీ నేను పాట పాడలేను. అయితే సరే, నీవు కేవలం నృత్యం చెయ్యి, కానీ సరిగ్గా అలాగే నేను చేసిన విధంగానే. అలాగే చేస్తాను. నడు, వెంటనే నృత్యాన్ని ఆరంభిద్దాం. దాంతో మనం శీఘ్రమే వివాహమడచ్చు.
శ్రీ మహావిష్ణు తమరు మా పొరపాటుని చక్కగా సరిదిద్దారు. పొరపాట? ఎటువంటి పొరపాటు మహేశ్వర? ఇక మీరు పొరపాట్లు చేయనారంభిస్తే సాధారణ జీవుల స్థితి ఏమి కావాలి? అంతకుమించి మేము తమరి ఇచ్ఛానుసారమే మా కర్తవ్యాన్ని పాటించాము. శ్రీహరి, తమరు తమ కర్తవ్యాన్ని అయితే పాటించారు, మరిక పరమశివులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. మా కర్తవ్యం ఏమిటి దేవి పార్వతి? భవిష్యత్తులో ఎవరికైనా వరాలను ఇవ్వటం తమరు ఆపివేయాలి. అంతం చేసేయండిక ఈ వరాలను ఇచ్చే పరంపరని. ఈ పనినిప్పుడు బ్రహ్మదేవులు శ్రీ మహావిష్ణువులకు అప్పగించండి. నారాయణ నారాయణ. మాత, అడిగేది ఇచ్చేవారే దైవం. అడిగినది ఇచ్చే కార్యాన్ని దైవం ఎలా అంతం చేయగలరు? పరమశివులు అటు ఈ పరంపరని త్యజించలేరు, ఇటు వారి ఉదార స్వభావాన్ని. వారైతే భోళాశంకరులు. అంటే మరల ఎవరో అపాత్రుడు నిర్దోషులపై అత్యాచారాలు చేస్తాడా? లేదు లేదు మాత. ఇక పరమశివులు కేవలం పాత్రులకే వరాలను సంగదరు. సద్భక్తులకు హాని కూడా జరగరాదు కదా. నిశ్చింతగా ఉండు దేవి పార్వతి. నీవికపై బాధపడవలసిన ఆవశ్యకత రాబోదు. ఇప్పుడు మేము వరాలనిచ్చే ముందు పాత్రతను పరీక్ష చేస్తాము. దేవాధిదేవులు మహాదేవులకు జయము. సృష్టి పాలకులు శ్రీ మహావిష్ణువుకి జయము. పరమ శివశంకరులకు జయము.